హలో గైస్, ఎలా ఉన్నారు? వచ్చేసా కంగారు పడకండి. సో మన వీడియో వచ్చి చాలా రోజులు అయింది. అందుకు ఒక రీజన్ ఉంది. పని చేయి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాట విని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు సో ఇప్పుడు అర్థమైంది కదా రీజన్. సో అందుకే మన వీడియో రాలేదు. సో గోయింగ్ ఫార్వర్డ్ సో విల్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ మూవీస్. ఇంకా మనం వీడియోకి వెళ్దాం. యా, వెల్కమ్ టు కలికాలం అవలోకన్. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ అఖండ 2 తాండవం. సో యాక్చువల్గా ఇక్కడ బోయర్ నన్ను సర్ప్రైజ్ చేశారని చెప్పాలి. కంపేర్ టు పార్ట్ 1 ఇది చాలా అంటే నన్ను ఇంప్రెస్ చేసింది. అవునా, నిజమా? పార్ట్ 1 నాకు ఎక్కలేదు. ఇట్ హ్యాస్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఇక్కడ మాత్రం బోయా విత్ హిస్ సెన్స్లెస్ మాస్ అండ్ క్రింజ్ ఫైట్స్తో పాటు ఇక్కడ కొంచెం ఎమోషన్ని టచ్ చేశాడని చెప్పాలి. దట్ ఈస్ ఇంప్రెస్డ్ మీ. డీటెయిలింగ్గా 1 by 1 అన్ని మాట్లాడుకుందాం, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో విల్ డిస్కస్ అబౌట్ పాజిటివ్స్ 1 by 1. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి లైక్ మ్యూజిక్ అండి. జాజికాయ ఇనిషియల్గా వచ్చినప్పుడు అరే ఏంట్రా ఈ కింజు పాన్ ఇండియా లెవెల్ వెళ్తున్నా కూడా మనం ఇంకా జాజికాయ రాగి సంగటి అనుకున్నా కానీ బట్ ఆన్ ద స్క్రీన్ ఇట్ లిట్ ద ఫైర్ అండి. యాక్చువల్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఆడియన్స్. సో ఇంకో పాజిటివ్ ఏంటంటే లైక్ మన బాలయ్య. సో ఫస్ట్ అఖండ పార్ట్ 1లో ద బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే అఘోర క్యారెక్టర్, మన అఖండ క్యారెక్టరే. హీ జస్ట్ లీవ్డ్ ఇన్ దట్ అండ్ ఈవెన్ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. బాలయ్య గారిని అఖండ క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేశారు. వైడ్ రేంజ్లో యాక్సెప్ట్ చేశారు, నాట్ జస్ట్ ఫ్యూ యాక్సెప్ట్ చేశారు. సో అది బాగా వర్కౌట్ అయింది. సో సేమ్ థింగ్ ద సేమ్ లెవెల్లో ఈ పార్ట్లో కూడా త్రూ అవుట్ ద మూవీ ఈ క్యారీడ్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. అండ్ థర్డ్ వన్ ఈస్ మన లార్డ్ బోయా. సో ఆఫ్టర్ లైక్ రీసెంట్ మూవీస్లో మన బోయ గారు ఓన్లీ మాస్ ఎలిమెంట్స్ని తప్ప ఎమోషన్ని కానీ సెంటిమెంట్ని కానీ కంప్లీట్గా మర్చిపోయారు. బట్ ఐ డోంట్ నో, బట్ సమ్ హౌ హీ కేమ్ బ్యాక్ అనే చెప్పాలి ఈ మూవీతో. అఖండ పార్ట్ 1లో అక్కడక్కడ టచ్ చేసి వదిలేసిన మదర్ సెంటిమెంట్ని కొంచెం డీప్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా చూపించారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. నేను కూడా మూవీ నచ్చడానికి మెయిన్ రీజనే ఈ మదర్ సెంటిమెంట్. నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ సెకండ్ హాఫ్లో కపుల్ ఆఫ్ సీక్వెన్స్ లైక్ హనుమాన్ రెఫరెన్స్ ఉండే ఫైట్ సీక్వెన్స్ కానీ, ఇంకొకటి మదర్ సెంటిమెంట్ అని చెప్పారు కదా, అదొక సీక్వెన్స్ ఉంటుంది. జస్ట్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఆ రెండు సీక్వెన్స్ మాత్రం అవుట్ ఆఫ్ ది అంత మూవీ ఒక సైడు, ఈ సెకండ్ హాఫ్లో ఒక 20-25 మినిట్స్ అనేది ఒక సైడు, ఇట్స్ వర్త్. సో ఏంటి అన్నీ బాగున్నాయా మూవీలో, ఏంటి నెగిటివ్స్ లేవా అంటే పాజిటివ్ ఇవే ఉన్నాయండి. ఇంకా నెగిటివ్స్ చాలా ఉన్నాయి. విల్ డిస్కస్ వన్ బై వన్ డీటెయిల్గా డిస్కస్ చేయాలి. నెగిటివ్స్ అంటే మనం మెయిన్ మాట్లాడవలసింది ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అసలుకి అర్థం అవ్వట్లేదు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ ఏమో 100 crores 150 crores అంటారు, కానీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారో అర్థం కాదు. 80% ఆఫ్ మూవీ హిమాలయస్ రేంజ్లో, లైక్ ఆ సీక్వెన్స్ ఉన్న చోట మొత్తం బ్లూ స్క్రీన్ ఉంటుంది. ఇంకోటి స్నో పడుతుంది కదా హిమాలయస్లో మనకి రెగ్యులర్గా, లైక్ చాలా సీన్స్లో స్నో సీన్స్ ఉన్నాయి. అది ఫోమ్ ఉంటుంది కదా, లైక్ మన కార్ వాష్కి ఇస్తే ఫోమ్ వాష్ చేస్తారు కదా, లిటరల్గా తెలిసిపోతుందండి ఫోము. యాక్షన్ సీక్వెన్స్ మనకు తెలిసిందే, బోయ గారి సినిమాలో రెగ్యులర్గా యాక్షన్ సీక్ ఓవర్ ద బోర్డ్, మన కామన్ సెన్స్ ఫిజిక్స్ సెన్స్ ఏమి ఉండవని తెలుసు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బట్ ఇక్కడ స్టార్టింగ్ అఖండ క్యారెక్టర్కి ఒక శక్తులు ఉంటాయి, అతను కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసి ఆ శక్తుల కోసం వెళ్తాడని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, బాగుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ మూవీస్ ఇక్కడ హీరోకి మన అఖండకి ప్రివిలేజెస్ ఉంటాయి. సో ఈస్ ఆల్మోస్ట్ ఏ గాడ్. అయినా కూడా ఎవరో తెలియదు కానీ కొరియోగ్రాఫరు లిటరల్లీ నవ్వుతున్నారండి ఆడియన్స్. నీకు ఇంత ప్రివిలేజెస్ ఉండి ఆల్మోస్ట్ దేవుడు అని చూపించి కూడా మనం కనెక్ట్ అవ్వలేక ఆ యాక్షన్ సీక్వెన్స్ నవ్వుతున్నామంటే సంథింగ్ రాంగ్.
సో హీ నీడ్ టు వర్క్ ఆన్ దట్. అస్సలకి ఏ ఏ సైడ్ నుంచి కూడా మనం ఆ యాక్షన్ సీక్వెన్స్కి కనెక్ట్ అవ్వము. సో ఇంకా స్క్రీన్ ప్లే గురించి వస్తే లైక్ ఈ స్క్రీన్ ప్లే పిన్ టు పిన్, బ్లాక్ టు బ్లాక్ మొత్తం అఖండ ఫార్మాటే ఉంటుంది. అండ్ సేమ్ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేశాడు. లైక్ ఒక మేజర్ ఇష్యూ జరుగుతుంది, లైక్ హోవాక్ సిచ్యువేషన్. బట్ ఇక్కడ నేషనల్ వైడ్ చాలా మంది చనిపోతారు, క్యావోస్ క్రియేట్ అవుతుంది, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. లైక్ ఇంకెవ్వరు సాల్వ్ చేయరు, ఒక దేవుడే రావాలి అది ప్రాబ్లం సాల్వ్ చేయనీకి. ఇంకా అందరు అవుట్ ఆఫ్ హ్యాండ్స్, పిఎం అందరు అందరు హ్యాండ్ ఎత్తేసారు, ఇంకెవరి వల్ల కాలేదు. ఇంకా దేవుడు వస్తే తప్ప ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అనే విధంగా చూపించి అప్పుడు అక్కడని దింపితే ఎలివేషన్ వర్కౌట్ అవుతుంది. అలా లేకుండా డీటెయిలింగ్ చూపించకుండా చాలా రష్ అయిపోయి ఆ ఎలివేషన్ కానీ అవి వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అన్ని నెగిటివ్సే చెప్తున్నాం, ఇంకా ఏముంది సినిమాలో చూడనీకి అంటే లైక్ ముందుగా చెప్పేట్టు సెకండ్ హాఫ్లో 20 to 25 minutes చాలా బాగా కనెక్ట్ అయ్యాను. షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. అండ్ ఇట్ వర్క్ వెరీ వెల్ ఫర్ మీ. సనాతన ధర్మం గురించి చెప్పే సీక్వెన్స్ కానీ, లైక్ హనుమాన్ రెఫరెన్స్తో వచ్చే ఫైట్ సీక్వెన్స్. ఇక్కడ మెయిన్ ప్లాట్ ఏంటంటే మన ప్రజలకి, మన హిందువులకి దేవుడు లేడు, ఏం జరిగినా దేవుడు రాడు గట్టిగా రుద్దరికి ట్రై చేస్తారు. అదర్ సైడ్ అఖండ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ గాడ్. సో ప్రజలకి ఏదైనా ఆపద వస్తే దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అనేదాన్ని ఇక్కడ దీన్ని బాగా కన్విన్స్ చేసి చూపించాడు. సో ఫైనల్గా ఏం చెప్తా అంటే లైక్ ఇట్స్ నాట్ ఏ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ కాఫీ. కొందరు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. లైక్ ఎవరైతే దేవుడికి బాగా దగ్గరగా ఉంటారో, లైక్ వాళ్ళ మీద భక్తితో పూజిస్తూ దేవుడి మీద నమ్మకం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ దే విల్ కనెక్ట్ ఫర్ దట్ సెకండ్ హాఫ్ సీక్వెన్స్లో చాలా బాగా కనెక్ట్ అవుతారు. దేవుడి మీద బాగా నమ్మకం ఉండి అండ్ అఖండ 1 మీకు బాగా నచ్చినట్టయితే దిస్ ఈజ్ ఏ మస్ట్ వాచ్ మూవీ ఫర్ యూ. సో అదండి. సో వీడియో నచ్చినట్టయితే మీరు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.